ఫ్రీయే కదా ఒక ఛానల్ క్రియేట్ చేయటం, అందులో ఇక ఎవరెవరు ఏం మాట్లాడారో, అందులో మంచి ఏందో చెడ్డేందో పద్దాకల ఈ చెత్తంతా వెతికి ఈ చెత్త పెట్టుకుంటూ కూర్చుంటున్నాడు. దానివల్ల ₹4 డబ్బులు వస్తాయి. కొంతమంది ఈ వెతుకులాట్లో ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎదుటి వాళ్ళలో లోపాలు, వాళ్ళ బతుకుల్లో లోపాలు, బోధల్లో లోపాలు వెతుక్కుంటా నీ బతుకుని పెద్ద లోపభూయిష్టంగా చేసుకుంటున్నావు నువ్వు. నేను అంటున్నాను, బుద్ధి జ్ఞానాలు కలిగి ఆళ్ల రంధ్రాలు ఏళ్ల రంధ్రాలు, ఆళ్ల లోపాలు ఏళ్ల లోపాలు ఎతకటం కాకుండా నీ రంధ్రాలు ఏదో నువ్వు వెతుక్కొని నువ్వు చేయాల్సిన సేవ ఏదో నువ్వు తగలబెట్టరా స్వామి అని చెబుతున్నాను నేను. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ అది చెప్తున్నా. కొంతమందికి ఈరోజు ఎదుటి వాళ్ళ లోపాలు చూపించి వీళ్ళు గనులవుదామని ఫీల్ అవుతున్నారు. అబ్బో ఇంతలా వాడిని తప్పు పట్టాడంటే ఈడెంత గొప్పోడో, అంతలా వాడిని తప్పు పట్టాడంటే ఈడెంత గొప్పోడని వాళ్ళని వీళ్ళని తప్పు పట్టుట ద్వారా వీడు గొప్పోడుగా ప్రసిద్ధిగాంచాలని ఒక్కొక్కడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఒకవేళ నువ్వు ప్రసిద్ధిగాంచినా దేవుని దగ్గర ఏ బహుమానం రాదు. దేవుని దగ్గర బహుమానం పొందాలంటే ఆళ్ళ రంధ్రాలు ఏళ్ళ రంధ్రాలు కాదు, నీ రంధ్రాలు ఏదో నువ్వు వెతుక్కొని నువ్వు చేసే సేవ ఏదో చేసి నువ్వు నిలబెట్టేది ఏదో నిలబెట్టి దేవుని ముందు రేపు మెప్పు పొందురా పిచ్చోడా. అరే పద్దాకల దేవుని సన్నిధికి వచ్చినా కూడా, దేవుని ఉపదేశం విన్నా కూడా ఇందులో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని వెతకరు. వంకల దేవులాడుతూ ఉంటారు, రంధ్రాలు దేవులాడుతూ ఉంటారు. దౌర్భాగ్యులు కొంతమంది, దరిద్రపు అలవాటు. దేవుడు చెప్పాడు నీకు వెతకమని. కొంతమంది జీవితాలు నువ్వు అలా వెతకొద్దు. ఉపదేశం విను, దేవుడు నీతో మాట్లాడిన విషయాలు తీసుకో, నీ లోపాలు చక్కదిద్దుకో, పోయి దేవుని పని చేయి, దేవుని కోసం ఫలించు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. పంది వెతికినట్టు వెతకొద్దు. పంది అశుద్ధాన్ని వెతికిద్ది, గొర్రె పచ్చిక బయలు వెతికిద్ది. పంది జీవితం వద్దు, ఎవరో విసర్జించిన అశుద్ధాలు వద్దు. గొర్రె పిల్లలాగా పచ్చిక బయళ్లలో దేవుని జీవాహారాన్ని స్వీకరించి బలపడి దేవుని కోసం ఫలించేటట్టు తయారుగా. నా బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నాను, నేను నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యలు నా దేవుడికి తెలుసు, వాటి పరిష్కారాలు కూడా తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నా, మొండి గుర్తుగా చెప్తున్నా, దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం నీ జీవితంలో సమీపించే కొలది నీకు దేవుడు సిద్ధపరిచినవన్నీ వాటంతటవే నీ దగ్గరకు వస్తాయి. దేవుడు సిద్ధపరిచిన సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ టైంలోకి నువ్వు వచ్చినప్పుడు కావాల్సిన ప్రతిదీ నీకు ముందే సిద్ధపరిచాడు నా తండ్రి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తువి, ఆయన స్వాస్థ్యానివి, ఆయనే లోకంగా బతుకుతున్న వాడివి, బతుకుతున్న దానివి. నా దేవుడు నమ్మకస్తుడు.